హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ చూశాను. సో ఈ మూవీకి ఆల్రెడీ బాగా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. మనకేంటంటే బాగా పాజిటివ్ రివ్యూస్ వచ్చిన మూవీని మనం హై ఎక్స్పెక్టేషన్తో చూస్తాం. ఈవెన్ థియేటర్లో అయినా ఓటీటీలో అయినా సేమ్. ఈ ఫ్యామిలీ స్టార్కి నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి కాబట్టి మనం ఏంటంటే అరే ఏంటి అసలు బాగుండదేమో అన్నట్టు చూస్తాం. అంటే బాగా లో ఎక్స్పెక్టేషన్తో చూస్తాం. సో నాకు దానివల్ల ఏమో నాకు ఫస్ట్ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ రిచ్గా ఉంది ప్రొడక్షన్ వాల్యూస్. అంటే ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా కనపడింది. క్యాస్ట్ కూడా చాలా బాగుంది. అంటే చిన్న రోల్స్ కూడా సెకండ్ హీరోయిన్స్ని మా త్రీలో సెకండ్ హీరోయిన్ ఉంది. ప్లస్ మంచి ఫామ్లో ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు లేడీస్గా. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ హీరోయిన్తో పాటు అందరూ చాలా బాగున్నారు. లొకేషన్స్ కానీ అని ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అది ఇంకా స్టోరీ కూడా నాకు ఫస్ట్ 1 అవర్ ఓకే అనిపించింది. బాగానే ఉంది. ఏంది ఇంత నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు, ఇంత నెగిటివ్గా ఉందా సినిమా అనిపించింది. ఫస్ట్ 1 అవర్ బాగానే సాగింది. అంటే కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. ఏంటంటే హీరో పెనం మీద 3 చుక్కలు వేసి దాంతో దోశ చేస్తాడు. అసలు అది 3 చుక్కలతో దోశ అనేది అసలు ఇంపాసిబుల్. అది అసలు ఎందుకు చేశాడు, ఏంది అసలు అనేది ఇల్లాజికల్. ప్లస్ హీరోకి ఇద్దరు అన్నయ్యలు ఉంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్లు ఉంటారు. అందరినీ మోస్తున్నాడు భారం అంతే. అంత మాత్రానికి అతనికి నెలకి ₹1,00,000 శాలరీ. నెలకి ₹1,00,000 శాలరీ వచ్చి అతను ₹23 పెట్రోల్ కొట్టించుకుంటాడా ప్రతిసారి? మరి ఇంత ఇల్లాజికల్గా ఉంటుంది అన్నమాట. అంటే హీరోయిన్ లిఫ్ట్ అడిగితే మీరు 1 లీటర్ పెట్రోల్ కొట్టించాలి అని చెప్తాడనమాట. ఈవెన్ ఏంది ఆఫ్టర్ ఫ్లాట్ అయిన అతను చూసి ఇష్టపడిన తర్వాత కూడా అంటే అసలు అంత క్యాలిక్యులేటెడ్గా అనేది ఉండొచ్చు. ఏంటంటే ఒక నెలకి 10,000 15,000 20,000 అట్లా శాలరీ వచ్చేవాడు. ఇది మరి టూ మచ్ అనమాట. సో అట్లా కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నా కానీ నాకు ఫస్ట్ 1 అవర్ ఓకే. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలో మ్యూజిక్ బాగుంది. నేను సాంగ్స్ వినలేదు అంత ఎక్కువగా, కానీ అక్కడక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. సో మరి సినిమా ఎక్కడ తేడా కొట్టిందంటే ఆ సినిమా 1 అవర్ దగ్గర నుంచి ఆ సినిమా డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అసలు అంటే కన్విన్సింగ్గా అనిపిది అనమాట. ఒక సీఈఓకు అంటే పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ, అది ఇండియాలోనే టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీ, యూఎస్లో కూడా సెట్ చేద్దాం అనుకుంటుంటారనమాట. అట్లాంటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ కూతురు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మీద ఒక థీసిస్ రాయడం, అతను ఇష్టపడడం, అసలు ఆ సీన్స్ అన్నీ చాలా ఇల్లాజికల్గా అనిపించింది. అదొకటి. సో సెకండ్ హాఫ్ అంత బాగలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే. క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ ఓకేలే, కానీ ఇంటర్వల్కి వచ్చేసరికి అది కొంచెం బాగలేదు అనిపించింది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం పర్లేదు అనిపిస్తూ అంటే కొంచెం పర్లేదు అనిపిస్తూ ఉంటుందిలే, కానీ క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ అసలు బాగుండదు అనిపించింది అనమాట. మళ్ళీ క్లైమాక్స్ లాస్ట్లో ఏదో కొంచెం పర్లేదు అనిపిస్తుంది అనమాట. అంటే సీన్స్ కన్సిస్టెంట్గా ఎంగేజింగ్గా లేదనమాట మూవీ. అక్కడక్కడ కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్ గురించి చెప్పుకుందాం. మేజర్గా ఏంటంటే డైరెక్టర్ పరశురామ్ అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నాకు కూడా అతను సినిమా చాలా ఇష్టం అనమాట. ఏంటంటే అతను ఫస్ట్ సినిమా యువత బాగుంటుంది. నెక్స్ట్ రెండో సినిమా వచ్చేసరికి సోలో, అది నా ఫేవరెట్. సో సినిమా బాగుందనేది మనం ఎలా చెప్తామంటే కథనం బట్టి చెప్తాం. అంటే ఆ హీరో వల్ల కానీ ఆ సినిమా అంత రీచ్ ఉండకపోవచ్చు, అంత కలెక్షన్స్ ఉండకపోవచ్చు, కానీ సోలో మంచి సినిమా. దాని తర్వాత వచ్చిన గీత గోవిందా ఇంక చెప్పే పని లేదు. సో సినిమా కానీ సాంగ్స్ కానీ అది బ్లాక్ బస్టర్. సో దాని తర్వాత వచ్చిన సర్కార్ వారి పాట అనౌన్స్ చేసినప్పుడు నేను అనుకున్నాను, అబ్బా మంచి ఫ్యామిలీ మూవీ చూడబోతున్నాం మహేష్ బాబు కెరీర్లో అని చెప్పి. కానీ అతను సడన్గా ట్రాక్ మార్చి మాస్ మూవీ తీశాడు. స్టోరీ ఓకే, కొంచెం కొంతవరకు పర్లేదు. అక్కడ కూడా కొంచెం ఎగ్జిక్యూషన్స్, కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. ఒక టీ గ్లాస్ పెట్టి కొడితే
కమెడియన్ నోట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అసలు ఏందా ఇల్లాజికల్ సీన్స్. ఒక డైరెక్టర్ ఒక్కడే కాదు కదా సినిమా అంటే, సెట్ ఆఫ్ అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళన్నా చెప్తారు కదా, వాళ్ళన్నా చెప్పాలి, ఇతను వినకపోయి ఉండాలి. ఇట్లాంటి స్టార్ట్ చేశాడు అనమాట. సర్కారు వారి పాటలో కొన్ని అనిపించినాయి. ప్లస్ హీరోయిన్ $20,000 $30,000 తీసుకుంటే నా $10,000 అంటుంటారు. మనం సినిమా మొత్తం ఒకసారి చూసుకుంటే రిపీటెడ్ మోడ్లో మనకు తెలిసిపోద్ది ఏంటి ఇది ఇలా ఉంది అనిపించి. సో సర్కారు వారి పాటలో నాకు కొంచెం తేడా కొట్టింది. అప్పుడు దాకా అతని సినిమాలు బాగానే ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే అట్లాంటివి ఇంకా ఎక్కువ అనిపించింది అనమాట. ఆ దోశ సీన్ కానీ, అసలు ఆ ఆఫీస్లో రూమ్ నచ్చలేదని చెప్పి ఆఫీస్లోనే స్నానం చేసి ఆఫీస్లోనే పడుకోవడం, అసలు అంత పెద్ద కంపెనీలో అలా ఎలా చేస్తాడంటే ఇట్లాంటి సీన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కానీ మనం హీరోయిన్ వాళ్ళు బాగానే చేశారు. క్యాస్టింగ్ కాదు, బేసిక్గా అక్కడక్కడ కొన్ని మంచి డైలాగ్స్ ఉన్నాయి. అతను మంచి రైటరు, కానీ ఎందుకో అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో సర్కారు వారి పాటలో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఇందులో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ హై ఉండడం వల్ల ఏంటంటే జనాలు మళ్ళీ ఇంకో గీత గోవిందం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ ఇల్లాజికల్ సీన్స్ ఎక్కువగా ఉండి ఎగ్జిక్యూషన్ కన్సిస్టెంట్గా లేకపోవడం వల్ల సో రిజల్ట్ తేడా వచ్చిందనమాట. సో కానీ పరశురాము మంచి రైటరు, మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్తో డిస్కస్ చేసుకొని ఇల్లాజికల్ సీన్స్ తీసేసి నీట్గా ఎగ్జిక్యూట్ చేసుకొని మంచి సినిమా తీస్తాడు ఖచ్చితంగా. సో విజయ్ దేవరకొండ ఏంటంటే అతని యాక్టింగ్ క్యాపబిలిటీ గురించి మనం మాట్లాడక్కర్లేదు, అతను ఆల్రెడీ వెల్ ప్రూవ్డ్. సో కాకపోతే ఏంటంటే గీత గోవిందం సినిమా బాగుంది కదా, గీత గోవిందం సినిమా హిట్ అయిందని చెప్పి ఇది బేసిక్ పాయింట్ బాగానే ఉంది సినిమా. సో విజయ్ దేవరకొండ ఏమనుకుని ఉంటాడంటే అరే ఇది కూడా మంచి ఫ్యామిలీ స్టోరీ అయింది, హిట్ అవ్వచ్చు అనే, గీత గోవిందం హిట్ అయింది కదా అని చెప్పి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఇతను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. మంచి హీరో, మంచి హీరోయిన్, మంచి క్యాస్ట్ అండ్ క్రూ ఇచ్చాడు దిల్ రాజు. సో ఏంటంటే ప్రాబ్లము బేసిక్గా డైరెక్టర్తోనే వచ్చింది, ఎగ్జిక్యూషన్ కన్సిస్టెంట్గా లేదు అది. సో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడాలనుకుంటే చూసేయండి. సినిమా మరీ తట్టుకోలేనంత బోరుగా అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ ఓకే ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం బిలో యావరేజ్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.